హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ రికార్డుల మూత మోగిస్తున్నారు. ఇప్పటికే టాప్ రన్ స్కోర్లలో ఒకటిగా ఉన్న ఈ యువ ఆటగాడు రానున్న రోజుల్లో క్రికెట్ ప్రపంచాన్నే ఏలడానికి సిద్ధమవుతున్నారనిపిస్తోంది. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు బ్యాటింగ్ సెన్సేషనల్ వైభవ్ సూర్యవంశీ పట్టుమని 16 కూడా రాలేదు. అలాగని ఏదో చిన్నపిల్లాడే అని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే తన దూకుడైన బ్యాటింగ్ తో అభిమానులను ఆకట్టుకోవడమే కాదు, ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు వైభవ్ సూర్యవంశీ. అందుకే భవిష్యత్తులో క్రికెట్ వరల్డ్ ను ఏలే రారాజుగా ఈ యువ సంచలనం నిలుస్తాడని అంతా భావిస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ టీం ప్రస్తుతం అద్భుత విజయాలు అందుకుంటుందంటే ఈ 15 ఏళ్ల పిల్లాడి వల్లే అనటంలో ఏ మాత్రం అనుమానాలు అవసరం లేదు. 2025లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వైభవ్ సూర్యవంశీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా. అతి చిన్న వయసులోనే టీ20 సెంచరీ, ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా నిలిచారు. అంతేకాదండోయ్, వేగంగా 500 ఐపీఎల్ పరుగులు, 1000 టీ20 పరుగులు పూర్తి చేశారు. ఒకే ఐపీఎల్ సీజన్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డులు ఉన్నాయి. ఇక తాజాగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మరోసారి తనదైన మార్క్ వేశారు. కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు చేశారు. దీంతో ఈ సీజన్లో 400 పరుగుల మార్కును అందుకున్నారు వైభవ్ సూర్యవంశీ. నిజానికి ఒకే ఐపీఎల్ సీజన్లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ టీనేజ్ ప్లేయర్ ఇతనే కావడం విశేషం. ప్రస్తుతం కూడా వైభవ్ సూర్యవంశీ ఇదే ఫామ్ కొనసాగిస్తే ఈ సీజన్లో మరో 5 భారీ మైలురాళ్లను బద్దలు కొట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్లో అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఇప్పటికే 400 పరుగులు పూర్తి చేసిన చిచ్చర పిడుగు ఇప్పుడు ఒకే ఎడిషన్ లో అన్క్యాప్డ్ బ్యాటర్ గా అత్యధిక పరుగుల రికార్డుపై కన్నేశారు. ప్రస్తుతం రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఈ రికార్డును కలిగి ఉండగా అతను 2023లో 625 పరుగులు చేశారు. అంటే జైస్వాల్ రికార్డును బద్దలు కొట్టాలంటే వైభవ్ కు ఇంకా 225 పరుగులు అవసరం అవుతాయి. దీంతో మిగిలిన మ్యాచ్ లో ఈ రికార్డును ఎలాగైనా సరే బ్రేక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కేవలం 9 మ్యాచ్లలో 400 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీకి ఈ రికార్డును బద్దలు కొట్టడం అంత కష్టమేమీ కాదు. అంతేకాదు ఐపీఎల్ సీజన్లోనే వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే 37 సిక్సర్లు బాతటం విశేషం. నిజానికి ఈ సీజన్లో మరే బ్యాటర్ కూడా 30 సిక్సర్లు మార్కును దాటలేదు. ఇదిలా ఉంచితే వెస్టిండీస్ దిగ్గజం ప్లేయర్ క్రిస్ గేల్ ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల రికార్డును కలిగి ఉన్నారు. అతను 2012 ఎడిషనల్లో 59 సిక్సర్లు కొట్టారు. గేల్, ఆండ్రీ రసెల్ మాత్రమే ఒకే సీజన్లో 50కి పైగా సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు. కాగా ఈ సీజన్లో 9 మ్యాచ్లలోనే 37 సిక్సర్లు కొట్టారు వైభవ్ సూర్యవంశీ. అంటే ప్రతి మ్యాచ్కు సగటున 4 సిక్సర్లు పైగా కొడుతున్నారు. ఇదే జోష్, ఇదే ఫామ్ కొనసాగిస్తే క్రిస్ గిల్, పోలార్డ్ రికార్డులు బ్రేక్ కావడం ఖాయమేనని చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ రికార్డ్స్ ఇంతటితో అయిపోలేదు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ఆయన ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంటే పోటీదారుల్లో ఒకటిగా ఉన్నారు. ప్రస్తుతం సిఎస్కే కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అతను 24 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2021లో 635 పరుగులు చేసి ఈ ఘనత సాధించారు. అయితే వైభవ్ సూర్యవంశీ తన ఫామ్ ను కొనసాగిస్తే కేవలం 15 ఏళ్లలోనే అతి పిన్న వయస్కుడైన ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలుస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఐపీఎల్ సీజన్ లో 400 పరుగుల మార్కును దాటిన ఈ యువ సంచలనంగా రికార్డులెక్కిన వైభవ్ సూర్యవంశీ చారిత్రక ఘనతను సాధించే దిశగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నారు.